హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బానుని. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను లేడీస్ అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే టిప్ అయితే ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే నిజంగా 100కి 200% వర్క్ అవుతుందండి. దీనిలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఉంటుంది. అదేంటో వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడు చెప్తాను. ఓకేనా. ఇది వచ్చేసి ఈ డ్రింక్ ఏంటి అంటే గనక, మనకి ఎప్పటినుంచో ఎన్ని రోజుల నుంచైనా కానీ పీరియడ్ మిస్ అయినా, లేదు అంటే కనుక మాకు ఏదన్నా పని ఉంది టెంపుల్కి పోవాలా, లేదు ఏదన్నా మ్యారేజ్ ఫంక్షన్స్ ఉన్నాయి ఎర్లీగా డేట్ రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ డ్రింక్ని ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ డ్రింక్ని మనం తయారు చేసుకోవడానికి మనకి సింపుల్గా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోండి. దానిలో ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోండి. మీరు ఒక గ్లాస్ కన్నా ఎక్కువైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా. నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను. దానిలో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసేసాను అనమాట. ఇప్పుడు ఈ వాటర్ని బాగా అంటే మరిగించేసుకోవాలి. ఎలా అంటే నేను ఒక 1 గ్లాస్ వాటర్ వేసాను కదా, అది సగం అవ్వాలన్నమాట. సగం వరకు, సగం గ్లాస్ వాటర్ అయ్యేదాకా మరిగించుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా పవర్ఫుల్ రెమెడీ. ఖచ్చితంగా ట్రై చేసి అయితే చూడండి ఫ్రెండ్స్. 100కి 200% వర్క్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. అన్నీ ఇంట్లోనే మనం సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. పవర్ఫుల్ రెమెడీ అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఈ డ్రింక్ ఏదైతే ఉండిందో ఇది బాగా సగం వాటర్ అయ్యేదాకా మరిగించుకొని, దీనిలో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఒకటని చెప్పాను కదా, అదేంటి అంటే బెల్లం అన్నమాట. మన ఇంట్లో బెల్లం కూడా ఉంటుంది కదా, దానిని కొంచెం పౌడర్ చేసేసుకొని ఒక గ్లాసులోకి బెల్లం కూడా ఒక స్పూన్ అంతా బెల్లం పౌడర్ని వేసేసుకోండి. ఆ బెల్లం పౌడర్లోకి మనం బాగా మరిగించుకున్న ఈ వాటర్ ఏదైతే ఉండిందో ఈ డ్రింక్ని దానిలోకి వడకట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. అయితే బాగా కలిపి మీరు దీనిని పరగడుపునే తీసుకోండి. మీకు ఈవినింగ్ కల్లా ఖచ్చితంగా పీరియడ్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఒకవేళ ఇన్ కేస్ బై ఛాన్స్ ఏదైనా మిస్ అయింది అంటే కనుక, నైట్ పడుకునేటప్పుడు కూడా ఇంకొకసారి చేసుకొని తాగండి. మీకు తెల్లారేపాటికి 100% మీకైతే పీరియడ్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను గ్లాస్లోకి బెల్లం పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ బెల్లం పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే తయారు చేసుకున్నామో ఈ డ్రింక్ని వడకట్టేసుకోవాలి. గ్లాసులోకి మంచిగా వడకట్టేసుకొని దాన్ని మంచిగా కలిపేసుకొని కాసేపు అలా చల్లారనిచ్చేయండి. అంటే మరీ వేడివేడిది తాగాల్సిన అవసరం లేదు, అలా అని చెప్పి బాగా చల్లారాక తాగాలని కూడా లేదు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ డ్రింక్ని అయితే తాగేసేయండి. పరగడుపునే తాగండి. మీరు మార్నింగ్ లెగంగానే తాగినారంటే మీకు ఎండ్ ఆఫ్ ద డే కల్లా పీరియడ్ అయితే వచ్చేస్తుంది. ఇన్ కేస్ బై ఛాన్స్ ఏమన్నా మిస్ అయితే కనుక మీకు నైట్లో తాగి పడుకోండి, తెల్లవారేపాటికి మీకు పీరియడ్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. దీనినైతే ఖచ్చితంగా ట్రై చేయండి. రిజల్ట్ ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.